ఎస్పీ న్యూస్ కి స్వాగతం. చైన్ స్నాచింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకున్నా ఎంతో చాకచక్యంగా మోత్కూరు పోలీసులు కేసు ఛేదించి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. మోత్కూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం రామన్నపేట సిఐ నిగిడాల వెంకటేశ్వర్లు ఇద్దరు దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు ఆసర్ల మల్లయ్య, సత్తమ్మ టీవీఎస్ ఎక్సెల్ పై గత నెల 29న మోత్కూరు మండలం ముసిపట్ల గ్రామంలో తన బిడ్డ వద్దకు వెళుతుండగా మోత్కూరు మండలం ఆనాజీపురం ముసిపట్ల గ్రామాల మధ్య ఉన్న కలిమికుంట వద్ద కారులో వచ్చిన ఇద్దరు దొంగలు వారిని అడ్డగించి సత్తెమ్మ మెడలో ఉన్న 3.5 తులాల బంగారు పుస్తల తాడును లాక్కుని పరారయ్యారు. 5 సార్లు రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. వారి నుంచి 3.5 తులాల పుస్తల తాడు రికవరీ చేసి ఒక కారు, ఒక సెల్ ఫోను సీజ్ చేసి ఇద్దరు దొంగలను కోర్టుకు రిమాండ్ కు తరలించినట్లుగా చెప్పారు. స్నేహం సాచర్లు ఎంతో కష్టపడి పట్టుకున్న కానిస్టేబుల్ నవీన్, ప్రవీణ్, వినోద్, శివ, శంకర్, శ్రీకృష్ణలకు అభినందించి రివార్డు అందజేశారు. అందాజ సాయంత్రం 4 గంటల సమయంలో అడ్డగూడూరుకు చెందిన సోమయ్య అనే 76 సంవత్సరాల అతను, అదేవిధంగా అతని భార్య సోమమ్మ, మల్లయ్య సోమమ్మ ఇద్దరు కలిసేసి వాళ్ళ యొక్క బిడ్డ ఇంటికి వాళ్ళ బిడ్డ ఇంటికి ముసిపట్లకు టీవీఎస్ ఎక్సెల్లో అడ్డగూడూరు నుంచి బయలుదేరడం జరిగింది. అందాజ 4 గంటల సమయంలో అనాజిపురం దాటేసి ముసిపట్లకు పోయే కచ్చా రోడ్డు మట్టి రోడ్లోకి వెళ్ళగానే ఒక కార్లో ఇద్దరు వ్యక్తులు వచ్చేసి వాళ్ళని క్రాస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేసి ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తల తాడుని తీసుకొని పోవడం జరిగింది. దానిపై మన మోత్కూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 150/24 పై కేసు రాబరీ కింద కేసు రిజిస్టర్ చేసింది. ఆ కేసులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్లో అనాజిపురం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా అందాజ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక కారు షిఫ్ట్ BDI అనుమానాస్పదంగా రాగా దాన్ని చెక్ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉండడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళు ఈ ఏరియాకు ఏదైతే 29వ తారీఖు అఫెన్స్ జరిగిందో దాన్ని వీళ్ళే చేసినామని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇలాంటి నేరాన్ని చేసేసి చెరొక గొలుసు తీసుకునే వాళ్ళని అనుకొని మళ్ళీ ఈ ఏరియాకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుబడి చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు తెలుసుకోగా పున్న రవి, ఇతను సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా చింతల చందు, ఇతను మన మల్లాపూర్ యాదగిరిగుట్ట మండల విలేజ్. ఇతను 1991 నుంచి మన హైదరాబాద్లో రాంపల్లి ఏరియాలో, గోడుపల్లి ఏరియాలో నివాసం ఉండడం జరుగుతుంది. ఈ చందుకు ఈ ఏరియా గురించి బాగా గ్రిప్ ఉంది. ఇతను ఏదైతే ఇతని కారు ఉందో ఇతని కారు రెంట్కు వెళ్ళడం జరుగుతుంది. ఇతను ఏదైతే చూసేసి ఎక్స్టార్షన్ ఎవరైతే లవ్ జంటలు కానీ ఇట్లా దేవస్థానం కానీ ఉంటే అలాంటి వాళ్ళని బెదిరించేసి పైసలు వసూలు చేయడం జరుగుతుంది. ఇతనిపై ఇంతకుముందు మన ఏదైతే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఉందో దాంట్లో 2 కేసులు, అబ్దుల్లాపూర్ బెట్లో 2 కేసులు ఎక్స్టార్షన్ కింద ఇట్లా లవ్ జంటలు వచ్చిన వాళ్ళని చేసి వసూలు చేసిన దాంట్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకతను ఎవరైతే ఉందో రవి, ఇతను సిద్దిపేట 3 టౌన్ లిమిట్స్లో సేమ్ ఎక్స్టార్షన్ ఒక లేడీ అపార్ట్మెంట్లో పుస్తకాల తాడు గుంజుకోవడం జరిగింది. దీంట్లో జైలుకు పోయినప్పుడు వీళ్ళిద్దరు పరిచయం కావడం జరిగింది సిద్దిపేట జైల్లో. ఈ ఇద్దరు పరిచయం అయిన తర్వాత వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యి ఈ మధ్య చేయాలని మన ఏరియాలో ఒక 5-6 సార్లు ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు ఏది అని ఒకసారి 5-6 సార్లు వచ్చేసి ఈ ఏరియాను మొత్తం రక్కీ చేసుకొని పోవడం జరిగింది. అది 29వ తారీఖు అఫెండ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని పట్టుబడి చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఏదైతే పుస్తకాలు తాడిందో దాన్ని రికవర్ చేయడం జరిగింది.